హాయ్ అండి. చింతకాయ టమాటా పచ్చడి కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని నూనె వేసుకొని నూనె హిటెక్కిన తర్వాత పచ్చిమిరకాయలను వేసుకొని వేగనివ్వాలి. వెల్లుల్లి రబ్బలు, ధనియాలు వేసుకొని వేగనివ్వాలి. చింతకాయ ముక్కలను కూడా వేసుకొని వేపుకోవాలి. వేగిన తర్వాత అవి తీసివేసి కోసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో చింతకాయలను మిరపకాయలను వేసుకొని ఉప్పు జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఎంచి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని నూనె వేసుకొని ఎండుమిరకాయలు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని కరివేపాకు వేగిన తరువాత చింతకాయ టమాటా పచ్చడిను వేసుకొని కలుపుకోవాలండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.